హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం రేల పువ్వులు అలాగే ఎగ్స్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక కట్ట రేల పువ్వులు తీసుకుని పువ్వులలో రేకులన్నీ ఏరుకొని ఒక బౌల్లో వేసుకోవాలి నీట్గా. దీంట్లో పురుగులు కూడా ఉన్నాయి, కాస్త చూసుకొని ఏరుకోవాలి. చూసారు కదా, ఇలా పువ్వుల రేకులన్నీ ఏరుకొని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వేసి ఉడికించుకుందాం. స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఈ పువ్వుల రేకులన్నీ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని గ్యాస్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి పువ్వుల రేకుల్లో ఉన్నా కూడా ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత కాస్త గరిటెతో తీసుకొని చెక్ చేసుకోవాలి. ఉడికిపోయినట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అవి కాస్త కలర్ మారిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అవి కాస్త రంగు మారేంత వరకు ఉడికించుకోవాలి. కాస్త అటు ఇటు కలుపుతూ ఇవి కాస్త ఉడికిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రేల పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల ఎండుకారం వేసుకోవాలి తగినంత. అలాగే దీనికి సరిపోయన్ని వాటర్ కూడా వేసుకోవాలి. కాసిన్ని వాటర్ వేసుకొని కాస్త అటు ఇటుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఒక 3 కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ కోడిగుడ్లు వేసిన తర్వాత వీటిని కలపకుండా అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కలుపుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కాస్త అటు ఇటుగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే రేల పువ్వుల ఎగ్స్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.